నామానికి స్తోత్రములు. సామెతల గ్రంథ ధ్యానం నాకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచు ఉన్నాను. ఇప్పుడు వరకు మనం సామెతల గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ని ధ్యానం చేశాము. నిన్నటి దినమందు సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ verse 8 నుంచి verse 19 వరకు ఉన్నటువంటి దానిని మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్, ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ టు ద సన్. ఇందులో మనం 2 వచనాలను ధ్యానం చేశాము. 3వ వచనం నుంచి అనగా 3వది అంటే 10వ వచనం నుంచి ధ్యానం చేయాల్సి ఉంది. Do not be enticed by the sinners అని ఒక ఇన్స్ట్రక్షన్ని కుమారునికి తండ్రి ఇస్తూ ఉన్నాడు. మనలను ప్రేరేపించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. దీనిని మనం we can call it peer pressure అనగా మన సహచరుల యొక్క సహచర ఒత్తిడి అని అంటాం. సో ఈ సహచర ఒత్తిడికి ఒక అతిశయోక్తి దృశ్య వివరణను సోలమన్ ఇక్కడ ఇస్తున్నాడు. దానిని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ప్రార్థించుకుందామా మరి. లెట్స్ bow down our heads and ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మీ విడుదలైన వారితో మేము కలిసి మీ మాటలను ధ్యానించే భాగ్యమును మాకు అనుగ్రహించారు. మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సామెతల గ్రంథంలో 10 ఇన్స్ట్రక్షన్స్ తండ్రి కుమారునికి ఇచ్చారు అని మేము అవుట్లైన్లో నేర్చుకున్నాము ప్రభువా. అందులోని మొదటి ఇన్స్ట్రక్షన్ని గురించి, ఆ మొదటి ఇన్స్ట్రక్షన్ని ఈరోజు ధ్యానమును కంటిన్యూ చేయుచుంటుండగా మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Good morning to one and all. Once again, I would like to welcome you to the meditation of the book of Proverbs. సామెతల గ్రంథ ధ్యానం నాకు ప్రభు నామంలో మిమ్మల్ని కూడా ఆహ్వానించుచు ఉన్నాను. ఈరోజు మనం 10వ వచనం నుంచి ధ్యానం చేయబోతూ ఉన్నాము. ముందుగా 8, 9 వచనాలలో తండ్రి కుమారునికి చేస్తున్న మొదటి ఉపదేశమును మనం ప్రారంభించుకున్నాము. తల్లిదండ్రులైనటువంటి వారు మనకు ఒక నిధులు లాంటి వారు కాబట్టి వారి దగ్గర నుంచి మనం వెలికి తీసుకోవలసిన అనేకమైన ట్రెజర్స్ ఉంటాయి, జ్యువెల్స్ ఉంటాయి, వెలగలిగినటువంటి మాటలు, వెలగలిగిన ప్రవర్తన సంగతులు అన్నింటినీ కూడా తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి. దే ఆర్ లైక్ ఫైన్ జ్యువెలరీ. మనకు వారు అత్యంత ప్రశస్తమైన రత్నముల వంటి వారు, బంగారం వంటి వారు. ఇంకా మనం ఎన్ని వెలగలిగినటువంటి రాళ్లను, ప్రెషస్ స్టోన్స్ని మనం ఈ లోకంలో మనము when we were meditating the book of Exodus, we saw how many kinds of precious stones are there. వాటి పేర్లు కూడా మనకు చాలా వరకు తెలియదు. సో ఈ తల్లిదండ్రులను మనం ఒక ప్రశస్తమైన వస్తువులుగా, మెటల్స్గా వారిని మనం జ్యువెలరీగా మనం వారిని పరిగణించవలసి ఉంటుంది. అందుకే తండ్రి ఉపదేశమును ఆలకించాలి, తల్లి చెప్పే బోధను త్రోసివేయకూడదు. నీవు గనక అవి త్రోసివేయకుండా ఆలకించినట్టయితే అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును అని చెప్పిన వెంటనే ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని ప్రశంసించిన తర్వాత సోలమన్ ఒక నిర్ణయాత్మకమైన ప్రకటనను చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అని అంటున్నాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. సో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మొదటి ఉపదేశంను, హెచ్చరికను మనము చూస్తున్నాము. మన సహవాసమును గురించి
ఒక వార్నింగ్ ఇస్తున్నాడు సోలమన్. హీఈస్ గివింగ్ అస్ అ వార్నింగ్, ఒక ఇన్స్ట్రక్షన్, ఒక వార్నింగ్ని ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ 11వ వచనంలోనికి వచ్చేసరికి తాను చెప్పినటువంటి ఈ మాట, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని చెప్పి, పాపుల యొక్క ప్రేరేపణ ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ని మనకు ఇస్తూ ఉన్నాడు, ఒక ఎగ్జాంపుల్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అంటే సమూహ మనస్తత్వం అని చెప్తాం మనం, లేదంటే దీనిని గుంపు మనస్తత్వం అని అంటాం. అంటే వాట్ ఎవర్ ద క్రౌడ్ డస్ వీ ఆల్సో డూ. అందరూ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాము అని, మనం అందరూ చేస్తున్న దానినే మనం చేస్తున్నాము, మనమేమి ప్రత్యేకంగా చేయట్లేదు, క్రొత్తగా చేయట్లేదు, అందరూ చేస్తున్న తప్పే మనం కూడా చేస్తున్నాము అని కూడా మనలను మనం సమర్థించుకుంటాం. ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ పియర్ ప్రెషర్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కమ్ ఆన్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్ అనే థీమ్ ఈ రోజుల్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి థీమ్ అని చెప్పచ్చు. కమ్ ఆన్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇట్ అనే థీమ్. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తాం. అందరూ చేసేది మనం ఎలా చేస్తాం? యేసు ప్రభు చెప్పారు, ఈ విశాలమైన మార్గంలో అనేక మంది వెళ్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క మార్గంలో వెళ్ళేటువంటి వారు చాలా తక్కువ మందిగా ఉంటారు. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ప్రయాసపడాల్సినటువంటి మనం ఏం చేస్తున్నామంటే, విశాల ద్వారం గుండా వెళ్ళే వారు చేసే పనులను మనం కూడా చేసేస్తూ ఉన్నాము. చేసేసి ఇంకా ఏమంటున్నామంటే, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్, అందరూ కూడా చేస్తున్నారు అనే సాకుతో ఇట్స్ అన్ ఎక్స్క్యూజ్, ఇట్స్ ఎ లేమ్ ఎక్స్క్యూజ్ అని చెప్పచ్చు. కాబట్టి ఈ సాకుతో మనం లెక్కలేనన్ని పనుల్ని చేసేస్తూ ఉన్నాం. పెద్దలు పిల్లలు అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఇన్స్ట్రక్ట్ చేయాలనుకోండి ఎవరికైనా, మనం సరిగా ఉండాలి కదా. తల్లిదండ్రులు మొట్టమొదటిగా మనం సరిగా ఉండాలి, పిల్లలకు కూడా దానిని మనం చెప్పాలి. సోలమన్ చెప్తూ ఉన్నాడు, ఈ అస్వాభావికమైనటువంటి, విపరీతమైనటువంటి, వికృతమైనటువంటి, అసహ్యమైనటువంటి కార్యములు చేయడానికి ఈ లోక సంబంధమైనటువంటి వారు ఏమాత్రమును కూడా వెనుతీయరు. కనుక వారు నిన్ను ఒత్తిడి చేసినప్పుడు నీవు ఆ ప్రెషర్కి ఎప్పుడు కూడా తలొగ్గకూడదు అని చెప్తున్నాడు. యూ షుడ్ నాట్ ఈల్డ్ to what these peers try to make you do. మనం ఏది చేయాలని అనుకుంటామో, వాళ్ళు ఏం చేయాలని అనుకుంటారో అది మన చేత చేయించాలని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటున్నాడు, we have to resist. అందుకే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్తున్నాడు. అపవాదిని ఎదిరించలేదనుకోండి, మన దగ్గరే ఉంటాడు. ఈ అపవాది సంబంధులైన వారిని ఎదిరిస్తే వారు మన దగ్గర నుంచి పారిపోతారు. అదే అపవాది సంబంధులైన వారు చేస్తున్న పనులు మనము చేస్తూ ఉంటే, లేదు అంటే వాళ్ళు చేయమన్న పనుల్ని మనం కూడా చేస్తూ ఉంటే, ఇంకా మనకి ఇహలోక సంబంధమైన వారికి, భక్తిహీనులకు ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. మరి వ్యత్యాసంగా జీవించాలనే కదా మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. 12వ వచనంలోనికి వచ్చేసరికి 11వ వచనంలో, మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీయుటకై పొంచి ఉందము అని అంటున్నాడు. మనం ఏం చేద్దాం? ప్రాణం తీయడానికి మనం పొంచి ఉందాము అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ఫిక్టీషియస్ సినారియో ఆర్ ఎగ్జాజరేటెడ్ సినారియోని సోలమన్ మనకు చూపిస్తూ ఉన్నాడు, ఒక దృశ్యాన్ని మనకు చూపిస్తున్నాడు. అంటే పాపుల యొక్క ప్రేరేపణ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి, ప్రాణం తీయటానికి పొంచి ఉందాము రమ్మని పిలుస్తారు. అంటే నిజంగా మనం అనుకుంటాము, మనకి కామన్ సెన్స్ ఉంది కదా, ప్రాణం తీయడానికి రమ్మంటే మనం ఎందుకు వెళ్తామండి చెప్పండి అని అంటారు. అంటే
he is trying to show us an exaggerated scenario. ఇలాగుంటుంది మనకు సాతానుడు మన చేత పాపం చేయించడానికి మనల్ని ఎంటైస్ చేస్తూ ఉంటాడు. ఎంటైస్ చేస్తూ ఉన్నప్పుడు వాడేం చెప్తాడు, నేను నిన్ను చంపేస్తాను, లేదంటే వేరే వాళ్ళని చంపేద్దాం రా అని చెప్తాడా? లేదు, చెప్పడు. నీవు గనక నేను చెప్పినట్టు చేస్తే నీకు ఈ లాభం వస్తుంది అని చెప్తాడు. సో ఆ లాభాన్ని, అది ఎటువంటి లాభమైనా అవ్వచ్చు, ఒక ఎరను చూపిస్తాడు మనకు. ఆ ఎరను చూపించి ఇదిగో అని చూపిస్తే ఆ ఎరను చూచి మనం అందులో పడిపోతూ ఉంటాం. పాపుల యొక్క ప్రేరేపణ అలా ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు సొలొమోను. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము అని అంటాడు. నిర్దోషి అయిన ఒకడిని పట్టుకోవడానికి. ఇప్పుడు మనందరం కూడా దేవుని యొక్క సృష్టిలో భాగంగా ఉన్నాం. మానవులందరినీ కూడా ఏదో ఒక విధంగా సాతానుడు పట్టుకోవడానికి వాని యొక్క అనుచరులను ఎప్పుడు అసైన్ చేస్తూ ఉంటాడు. మనందరం కూడా నిర్దోషులము. వీఆర్ ఇన్నసెంట్ పీపుల్. అయితే ఇన్నసెంట్ పీపుల్కి పాపాన్ని నేర్పించి పాపంలో పడవేసి తర్వాత తాను పాతాళానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగా నిర్దోషి అయిన ఒకడిని పట్టుకోవడానికి సాతానుడు చేసే తంత్రాలే ఈ పాపులు కూడా మరి ఫాలో అవుతూ ఉంటారు, వ్యూహాలను పాటిస్తూ ఉంటారు. నిర్దోషి అయిన ఒకడిని పట్టుకొనుటకు దాగి ఉందాం రండి అని అంటాడు. ఇప్పుడు ఒక ఎక్స్క్యూజ్ చూపిస్తున్నాడు కదా, ఆ ఎక్స్క్యూజ్ అంటే ఇతరులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తున్నాము అనే ఎక్స్క్యూజ్ ఉంది కదా, ఆ కుంటి సాకును ఒక సలహా కింద మారుస్తున్నాడు. చూడండి, ఈ సలహా ఏంటంటే, పాతాళం మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవంతోనే మృంగివేయుదము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనం వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము అంటున్నాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని 10వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా చెప్పి వాడు ఇలా చెప్పినప్పుడు రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము, పాతాళము మనుష్యులను మృంగివేయినట్లు వానిని జీవంతోనే మృంగివేద్దామని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ సిన్నర్స్ యొక్క జస్టిఫికేషన్ ఏంటంటే, సిన్నర్ యొక్క జస్టిఫికేషన్, నువ్వెందుకు రావాలి నాతో అని అనడానికి మనకు పాపులు ఇచ్చేటువంటి ఒక జస్టిఫికేషన్, అంటే తామును సమర్థించుకోవడానికి చేసేటువంటి, ఎలాగో వాళ్ళు పాతాళానికి దిగిపోతున్నారు, పాతాళంలోనికి వాళ్ళు ఎలాగూ దిగిపోతున్నారు కాబట్టి మనం వారికి మంచి గుణపాఠం నేర్పిద్దాం. We will make use of the situation. We will make use of the opportunity. ఎంత మంచి అవకాశం మనకి ఎక్కడ దొరుకుతుంది? వేరే వారి యొక్క ఆస్తిని సంపాదించుకోవడానికి, కొట్టేయడానికి, వేరే వారికి సంబంధించిన వాటన్నింటినీ మన సొంతం చేసుకోవడానికి, అది ఏదైనా కావచ్చు. వీటన్నింటికి కూడా వేరొక ఆపర్చునిటీ మరలా వస్తుందో లేదో, వీ హ్యావ్ గాట్ ద గోల్డెన్ ఛాన్స్ నౌ. ఇది ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం వచ్చినప్పుడు ఎలాగో మనం వారి దగ్గర నుంచి వారిని నరహత్య చేసి వారి ప్రాణం తీసేసి వారి దగ్గర నుంచి మనం తీసుకోకపోతే వాళ్ళు ఎలాగూ పాతాళానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎలాగో వారి దగ్గర ఉన్నాయన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మనం తీసేసుకుందాము అని చెప్తున్నాడు. సో ఇది ఒక సజెషన్గా ఇస్తున్నాడు. ది ఎక్స్క్యూజ్ చేంజెస్ ఇంటూ సజెషన్. అలాగా స్లోగా మనం ఏం చేస్తున్నామంటే, we will be going into the depth of sin. అలాగనే సాతానుడు ఒక చిన్న దానితో మొదలుపెట్టి మనలను సంపూర్తిగా పాపంలో ముంచి వేయడానికి చూస్తాడు. ఇప్పుడు మనకు 11వ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు అని. వీళ్ళు నిర్దోషులు కదా, నిర్దోషులైనటువంటి వారిని మనం ఎందుకు వాళ్ళని పాతాళం మింగేసినట్టు మింగేసేయాలి, జీవంతోనే మృంగివేయాలి, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు
వారిని పూర్ణ బలంతో ఉండగా మనం మింగేద్దామని అంటున్నాడు. సాతానుని యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటాయి. మనల్ని మన పూర్ణ బలం ఉండగానే మనలను మింగివేస్తాడు. కనుక రమ్ము అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళవద్దు. ఇక్కడ సాల్మన్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడంటే, పాపం అనేది తనను తాను సమర్థించుకోవడానికి దేనినైనా వక్రీకరిస్తుంది. సాతానుడు తనను తాను సమర్థించుకోవడానికి దేనినైనా వక్రీకరిస్తాడు. పాపులు కూడా అంతే, లేదంటే దేవుని బిడ్డలు కాని వారందరూ కూడా అంతే. కొన్నిసార్లు దేవుని బిడ్డల్లోనికి కూడా సాతానుడు ప్రవేశిస్తాడు. వాడు ఈ విధంగా మనలను వక్రీకరింపజేసి మనల్ని నాశనం చేయాలనడానికి చేయాలనుకుంటాడు అనే దానికి మంచి ఉదాహరణ మనకి ఇక్కడ చెప్తున్నాడు 12వ వచనంలో. 13వ వచనంలోనికి వచ్చేసరికి కొంచెం ఆట మార్పు చెందుతుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు కొన్ని గేమ్స్ ఆడుతూ ఉన్నారు, చాలా గేమ్స్ ఆడుతున్నారు. అందులో ఒక గేమ్ చాలా చోట్ల బ్యాన్ చేశారు. మన దేశంలో కూడా కొంతకాలం పాటు బ్యాన్ చేశారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఆడుతున్నారు. ఈ పబ్జి అనే ఒక ఆట ఆడితే అందులో ఏంటంటే, ఫస్ట్ యూ విల్ గో అ లిటిల్ అహెడ్ ఇంటూ ద గేమ్, అండ్ స్లోగా మనం ఏం చేస్తామంటే ఆ గేమ్ యొక్క కంట్రోల్లోనికి వెళ్ళిపోయి, కొందరైతే ఆ గేమ్లో వాళ్ళు సాధించలేని దానిని బట్టి సూయిసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా మనం గతంలో చూచాం. సో ఇదేం చేస్తుందంటే, స్మూత్గా పాపం మనల్ని చాలా మెత్తగా నాశనం నాకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. మనకేమీ తెలియదు, నొప్పి తెలియదు, అంత చాలా ప్రశాంతంగా హాయిగా మనమంతా కూడా ఎంజాయ్మెంట్ లాగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాము. కానీ మనల్ని ఏం చేస్తుంది, అది మృంగి వేస్తుంటుంది. సో గేమ్ మార్చేస్తూ ఉంటాడు సాతానుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు పాపం వలన ఏమి లాభాన్ని పొందుతారు అనే ఒక ఆకర్షణీయమైన భ్రాంతిని, లేదంటే ఒక మోసాన్ని, ఒక భ్రమను మనకు ప్రోత్సాహకంగా చూపిస్తాడు. ఇప్పుడు దూరం నుంచి చూసినప్పుడు నీళ్లున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం ఎండమావులు అని అంటాం. ఇలాంటి ఎండమావులు లాంటి ఆకర్షణలను సాతానుడు మనకు చూపిస్తాడు, పాపులు మనకు చూపిస్తారు. ఇప్పుడంతా కూడా ఈ సేల్స్ టాక్టిక్స్ అని చెప్తూ ఉంటామే, సేల్స్ టాక్టిక్స్. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి చక్కగా పలకరించి, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్ అని చక్కగా చెప్పి వాళ్ళ యొక్క వస్తువులను అమ్ముకోవడం కోసం మనలను సైకలాజికల్గా వారి వైపు మరల్చుకుంటారు. అందుకే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు, వద్దు బాబు వెళ్ళిపో, మీరు రావద్దు అని చెప్పేయాలి ఫస్టే. ఒక్కసారి కనుక, లేదు మేడం ఒక్కసారి వినండి, లేదు వినను అని చెప్పాలి. అలా కాకుండా ఒక్కసారి కనుక వినడం మొదలు పెట్టావంటే నీ చేత ఆ వస్తువుని కొనిపించేస్తాడు. దట్ ఈస్ ద సేల్స్ టాక్టిక్స్ అంటాం మనం. ఇవన్నీ కూడా బిజినెస్ టాక్టిక్స్. ఇవి ఒక వ్యూహంను వారు ఏర్పాటు చేసుకొని, సాతాను యొక్క తంత్రాలు అని అంటాడు కదా అపోస్తలుడు పౌలు, అలాంటి తంత్రాలను వారు చక్కగా వారి యొక్క అమ్ముల పొదిలో నింపుకొని వస్తారు. పాపులైనటువంటి వారు ఇలాగే మనకు ఒక ఆకర్షణీయమైన ఒక భ్రాంతిని కలుగు చేస్తారు. అదేంటంటే, పాపం యొక్క వ్యక్తిగత ప్రయోజనం మనకు చూపిస్తారు. పాపం చేస్తే మనకు అది వ్యక్తిగతంగా ప్రయోజనం వస్తుంది అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఈజీ మనీని సంపాదించుకోవడం ఎలాగా, నీకేం లభిస్తుంది, మీరు కనుక ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ లాభం వస్తుందండి అని చెప్తారు. తర్వాత ఏదైనా సరే ఈ బిజినెస్ చేసేటువంటి వారు మనకు ప్రోత్సాహకాలని చూపిస్తుంటారు. మీరు 1000 రూపాయలు కొంటే 100 రూపాయలు మీకు కూపన్స్ ఇస్తామని అంటారు. ఆ కూపన్స్ ఎప్పుడు వాడుకోవాలో మనకు తెలియదు. ఆ కూపన్స్ మీద కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని తర్వాత ఇంటికి వెళ్ళాక చదువుకుంటాము. మళ్ళీ మీరు వెళ్ళి ఇంకొక 1000 రూపాయలు కొంటే అప్పుడు దీనిలో మీకు ఎంతో కొంత డిస్కౌంట్ని ఇస్తాము అని ఏదేదో చెప్తూ ఉంటారు.
కాబట్టి ఎవరు కూడా మనకు ఏదైనా ఇస్తాము అని చెప్పినట్టయితే, దేవుడు కాకుండా ఇంకెవరైనా సరే ఏదైనా ఇస్తాము అని చెప్తే దానిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. తర్వాత మనకు ఫ్రీగా ఇస్తాము అని అంటే కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు, దానిలో పడిపోకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి, పలు విధములైన మంచి సొత్తులు అని చెప్తున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ ద కామన్ మ్యానిపులేషన్ టాక్టిక్. కామన్ మ్యానిపులేషన్ టాక్టిక్ అని అంటాం. అంటే సాధారణ చమత్కార వ్యూహం, చక్కగా చమత్కరించేస్తారు. చమత్కార వ్యూహంలో, చమత్కార తంత్రంలో, లేదంటే చమత్కార ఉపాయంలో మనలను పడవేస్తాడు సాతానుడు, లేదంటే సిన్నర్స్. ఇంకా ఏం చెప్తారంటే ఒక 3 విషయాలను చెప్తాడు ఇక్కడ. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం, నీవు మాతో పాలివాడవయ్యుండుము, మనందరికీ ఒకటే సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్తారు. ఇవన్నీ కూడా మనకు తెలియదు, ఎవరైనా మనకి చెప్తేనే కదా తెలిసేది. అందుకే ముందే చెప్తున్నాడు తండ్రి, నా కుమారుడా, ఇలాగ నిన్ను మిస్లీడ్ చేసేటువంటి వారు అనేక మంది ఉంటారు. యూ విల్ నాట్ బి అలోన్, నీవు ఒంటరివి కావు, మేము నీతో ఉన్నాము అని చెప్తారు. నువ్వు ముందుండు, వెనకాల మేము ఉన్నాము అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే, వారు ఎలాగూ నాశనానికి దగ్గరలో ఉన్నారు కదా, మనం ఏం చేద్దాము, ఎలాగూ వాళ్ళు చనిపోతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం సొత్తుని లాగేసుకోవచ్చు, దోపుడు సొమ్ముతో నింపుకోవచ్చు అని అంటారు. పలు విధములైన మంచి సొత్తులు దొరుకుతాయి. తర్వాత మన ఇండ్లను దోపు సొమ్ముతో నింపుకుందాము, నీవు మాతో పాలివాడవై ఉండుము అని అంటారు వాళ్ళు. ఇంకా వీళ్ళు ఏంటంటే, దే వాంట్ అస్ టు బికమ్ రిచ్, దే వాంట్ అస్ టు బికమ్ రిచ్. మనకు ఎవరైనా సరే ఓవర్ నైట్ మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు అని కనుక చెప్తే దానికి ఈజీగా పడిపోతారు మనుషులు. అందుకే తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు 1 తిమోతి పత్రిక 6:10 చెప్తాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష, ద లస్ట్ ఫర్ మనీ, అన్ని రకములైనటువంటి కీడులకు, సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని చెప్తున్నాడు. విశ్వాసం నుంచి తొలగిపోయేలాగా చేస్తూ, కనుక వీరి యొక్క మాటలను ఏమాత్రం కూడా వినడానికి వీల్లేదు. కాబట్టి ఇటువంటి ట్రాప్లో పడిపోవడం, ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ ఎనీవన్ టు ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ సిన్ ఆర్ టు బి ఎంటైస్డ్ బై సిన్. కనుక పాపం మనలను ఆకర్షించినప్పుడు దానిలో పడిపోకుండా ఉండడం అనేది చాలా వరకు మనుష్యులకు సాధ్యం కాదు. అది దేవుని యొక్క కృప చేతనే మనం దానిని జయించగలుగుతాము. అందుకే సమస్తమైన కీడులకు మూలం, ఇతరులకు సంబంధించిన దానిని మనం సంపాదించుకుందాం, దోపుడు సొమ్ముతో నింపుకుందాం, నీవు మాతో పాలివాడవై ఉండు, మనందరికీ ఒకటే సంచి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ బెనిఫిట్స్ ఆఫ్ సిన్ ఎరగా వేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, మనందరికీ సంచి ఒక్కటే ఉంటుంది. వీ విల్ హ్యావ్ ఎ కామన్ పర్స్. నీకు ఇష్టమైతే నువ్వు తీసుకోవచ్చు, నాకు ఇష్టమైతే నేను తీసుకోవచ్చు అని చెప్పి ఒక టిపికల్ ప్రామిస్ని ఇస్తూ ఉన్నాడు. మనం త్వరగా ధనవంతులం అవడానికి చట్టబద్ధమైన పథకం ఏది కూడా లేనేలేదు. ఈజీ మనీ ఎప్పుడైనా సరే మనకు దొరుకుతుందని ఎవరైనా చెప్తే ఆ ట్రాప్లో మనం పడిపోకూడదు. చాలామంది ఇటువంటి సంఘాలలోనే పాస్టర్సే ఇటువంటి వాటిని, కొన్ని బిజినెసెస్ ఉంటాయి, యాంవే లాంటి బిజినెసెస్. మీరు కనుక పార్ట్నర్గా చేరితే మీరు ఇంకొక ఇద్దరిని చేర్పిస్తే మీరు నెక్స్ట్ పొజిషన్కి వెళ్తారు, వాళ్ళిద్దరిని చేర్పిస్తే మీరు ఇంకా పైన పొజిషన్కి వెళ్తారు, వాళ్ళు 4 చేర్పిస్తే అసలు మీరు
ఆ ఎగ్జిక్యూటివ్ పొజిషన్లోనికి వెళ్ళిపోతారు. ఫస్ట్లో మీరు పెట్టే ఈ 1000 రూపాయలే మీకు ఎంతో కాలం పాటు మీకు ఇన్వెస్ట్మెంట్గా ఉంటాయి. నెల నెల మీరు 1,00,000 రూపాయలు కాదు, ఇదిగో ఈయన నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్తారు. ఏం చేస్తున్నాడు? ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడాన్ని బట్టి ఒక 1000 రూపాయలే ఇన్వెస్ట్ చేసి ఖాళీగా కూర్చొని డబ్బులు సంపాదిస్తావు అని చెప్తే అటువంటి ఈ సిరీస్ ఆఫ్ మోసాలు ఉంటాయి. దానిని ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ద టర్మ్ వి యూజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెసెస్. కనుక ఇటువంటి ట్రాప్స్లో క్రిస్టియన్స్ కూడా పడిపోతూ ఉంటారు. ఇతరులు దానిని ఆశించకూడదు అని మనకు 10 ఆజ్ఞలు చెప్తూ ఉన్నాయి కదా. నీ పొరుగు వానికి సంబంధించింది ఏది కూడా ఆశించకూడదు. మనం అనుకోవచ్చు, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి. మనం పొరుగు వారి ఎక్కడ ఆశిస్తున్నామంటే, మరి ఎవరు డబ్బులు ఆశిస్తున్నావు నువ్వు? ఒక ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీని నీవు ఎప్పుడైతే కావాలని అనుకుంటున్నావో నీవు పాపంలో పడిపోయినట్టే. కష్టపడాలి, పని చెయ్యాలి. మనం కష్టపడి సంపాదించిన దానినే మనం అనుభవించాలి. అది దేవుని యొక్క అభిమతం. అంతేగాని మనం ఇతరులకు సంబంధించిన దానిని ఏమాత్రము కూడా కావాలని కోరుకోవడం దేవుని యొక్క చిత్తం కానే కాదు. కాబట్టి ఈ ఈజీలీ మ్యానిప్యులేటెడ్ కమ్యూనిటీకి మనం దూరంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళు సంఘంలోనే ఉంటూ ఉంటారు. మీతో మాట్లాడాలి బ్రదర్, మీతో మాట్లాడాలి సిస్టర్ అంటారు. ఏంటి అని అంటే వాళ్ళు ఒక స్కీమ్ పట్టుకొస్తారు. ఆ స్కీమ్లో మనల్ని చేర్పిస్తారు. సంఘంలో ఎక్కువ మంది ఉంటారు కదా. ఇలాగ చాలామంది, ఒక ఆయన అయితే ఆయన ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి పాస్టర్ గారు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అందరు కట్టారు. ఆ డబ్బులన్నీ తీసుకొని పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. మనం కానీ అతన్ని పట్టుకోవాలి అని అంటే, ఒకవేళ పట్టుకుంటే ఆయన దగ్గర నుంచి ఏమీ మనం వసూలు చేయలేం. ఇక్కడ ఏం జరిగింది అంటే, మనకు ఒక ఎర వేశారు. మీకు తక్కువ రేటుకే వస్తుంది అని ఎవరైనా చెప్తే, తక్కువ రేటుకి, మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకి ఎవరు ఇవ్వరు. కనుక దానిని మనం ఆశించకూడదు. అలాగా మనందరికీ ఒకటే సంచి ఉంటుంది, మనందరం కూడా పార్ట్నర్స్గా ఉంటాము అని చెప్పి, మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు, ఆ వారికి కావాలంటే వారు తీసుకోవచ్చు. చిట్టీల బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ కామన్ టెక్నిక్స్, కామన్ మ్యానిపులేషన్ టెక్నిక్స్. వీటికి పడిపోయినటువంటి వారు ఎవరు అంటే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన క్రైస్తవులు మాత్రమే. అన్ని అర్థం చేసుకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఇటువంటి టిపికల్ ప్రామిసెస్, త్వరగా మనం ధనవంతులం అయిపోవటానికి చట్టబద్ధమైన పథకం ఏది కూడా లేనేలేదు. ఇంకొక విషయం, పాపంలో నిమగ్నమైన వారు ఎప్పుడు కూడా ఇతరులతో వారి దగ్గర ఉన్న సొమ్మును న్యాయంగా పంచుకోరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ వీ మస్ట్ లెర్న్ ఈజ్, పాపంలో ఉన్నటువంటి వారు న్యాయంగా ఎప్పుడూ ప్రవర్తించరు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము అని చెప్తున్నాడు. వారి మార్గమున పోవద్దు. ఎందుకంటే మనకు అపొస్తలుడు పౌలు గలతీయులకు రాస్తున్నప్పుడు చెప్తూ ఉన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో దానినే కోస్తాడు, ఆ పంటనే కోస్తాడు. యాజ్ యూ సో యు రీప్ అని అంటాడు గలేషియన్స్ చాప్టర్ 6:7లో. ఇంకా మార్కు సువార్తలో యేసు క్రీస్తు ప్రభు అంటారు, నీకు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనం? ఇప్పుడు ఇతరుల ప్రాణం తీయడానికి మనం పొంచి ఉందాం రా. నిర్దోషి అయిన వాడిని ఒకడిని పట్టుకొని వాడిని మోసం చేసి వాడిని చంపేసి వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ద్రవ్యం అంతటిని కూడా మనం పాతాళం మనుష్యుల్ని మింగేసేటట్లు జీవంతో మింగేద్దాం. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనం మృంగేద్దాం. వాడి ఆస్తంతా మనం కైవసం చేసేసుకుందాము రా. మనందరం ఒకటే న్యాయంగా పంచుకుందాం అంటే నువ్వు చేసేదే అన్యాయం. ఇప్పుడు ఈ అందరూ కూడా మనుషులు
ఒక కమ్యూనిస్టిక్ పాలసీ ఏంటంటే గొప్ప వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని పేదవారికి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. అంటే రాబిన్ హుడ్ పాలసీ అని అంటుంటారు. ఈ రాబిన్ హుడ్ పాలసీని చాలామంది యాక్సెప్ట్ చేస్తారు, ఇది కరెక్ట్ అని చెప్తారు. ధనవంతుల దగ్గర ఉన్న దానిని తీసుకొని దోచుకొని వచ్చి పేదలైన వారికి ఇవ్వడం అనేది ఎంతవరకు సమర్థనీయం? వాడు ధనవంతుడైనటువంటి వాడు ఎంతో కష్టపడి ధనం సంపాదించుకొని ఉండవచ్చు. దానిని నీవు తీసుకొని ఊరికి నేను జనాలకి పంచి పెడతానంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇది దొంగ, మంచి దొంగ అంటూ ఏముండడు. కాబట్టి రాబిన్ హుడ్ మంచి దొంగ అని అంటే క్రైస్తవులలో కూడా ఇలాంటి రాబిన్ హుడ్స్ చాలా మంది ఉంటూ ఉంటారు. కనుక మన ప్రాణం నాకు ఏదైతే మంచిదో, మన దేహానికి ఏది మంచిదో, మన ఆత్మీయ జీవితానికి ఏది మంచిదో సరైన రీతిలో అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఇటువంటి వారి యొక్క మాటలు అస్సలు ఏమాత్రం కూడా వినకూడదు. స్టే అవే ఫ్రమ్ దెమ్. వాళ్ళు ఏమంటారంటే మనకు ఈ ఈజీ మనీ వచ్చేస్తుంది అని చెప్తారు. ఈజీ మనీ వచ్చేస్తుంది అని అంటారు, కానీ అది అంత ఈజీగా రానే రాదు. అందుకే ఒక ప్లీని చేస్తున్నాడు, తన కుమారుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, పిల్లలను బ్రతిమాలుకుంటున్నాడు సొలొమన్. ఏంటంటే డోంట్ ఈవెన్ పే అటెన్షన్ టు దీస్ కైండ్స్ ఆఫ్ టెంప్టేషన్స్. ఇటువంటి శోధనలకు నీవు దూరంగా ఉండు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. డోంట్ వాక్, హోల్డ్ బ్యాక్ యువర్ ఫుట్. డోంట్ లిసన్ టు దెమ్ ఎట్ ఆల్. స్టే కంప్లీట్లీ అవే ఫ్రమ్ దెమ్ అని అంటున్నాడు. కాబట్టి ఏ పద్ధతిలోనైనా, ఏ విధానంలో అయినా సరే ఇటువంటి వారికి మనం సహకారులంగా ఉండకూడదు. సహచర ఒత్తిడికి ఏమాత్రము కూడా మనం ఒత్తిడికి తలొగ్గకూడదు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఎ క్లియర్ అండ్ సింపుల్ గైడెన్స్ బీయింగ్ గివెన్ బై సొలొమన్. కాబట్టి వీరి యొక్క మాటలు అస్సలు వినవద్దు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు అని అంటున్నాడు. త్వరపడతారు. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయడానికి పొంచి ఉందామని 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు కదా. ఇక్కడ కీడు చేయటానికి వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. వారి యొక్క లక్ష్య సాధన కోసం ఎంతటికైనా తెగించే వారిగా ఉంటారు. అంటే నరహత్య చేయడానికి కూడా వారు వెనుకాడరు అని చెప్తున్నారు. మరి ఇతరులను నరహత్య చేయడానికి తెగించినటువంటి వారు మనలను కూడా హత్య చేసే అవకాశం ఉంటుంది కదా. ఎక్కడైనా సరే షేర్ చేసుకునే విషయంలో డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, మనల్ని కూడా చంపేస్తాడు. కనుక వాళ్ళు దొంగలు ఒకరినొకరు గౌరవంగా చూసుకుంటారని అనుకోవద్దు. నరహంతకులను ఇద్దరు ఫ్రెండ్స్ లాగా చూసుకుంటారని అనుకుంటున్నారేమో. అవసరమైతే వాడిని కూడా లేపేస్తాడు, అవసరమైతే మనల్ని కూడా లేపేస్తాడు. ఇది ఇంగిత జ్ఞానం. దిస్ ఈజ్ కామన్ సెన్స్ ఉంటుంది, అది మనం వినియోగించాలి. అలాగనే దైవికమైనటువంటి గైడెన్స్ని మనం పొందుకున్న వారంగా ఉండాలి. అందుకని మనం దేవుని యొక్క మాటలను ఆలకించాలి, చదవాలి. ఈ ఐడియాని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడు సొలొమన్. 13వ అధ్యాయంలో చెప్తాడు, 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానవంతుడవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు అని అంటాడు. హీ విల్ సఫర్ హార్మ్ అని అంటాడు. కాబట్టి వీళ్ళు కీడు చేయటానికి వారి పాదాలు పరుగులెత్తుతాయి, నరహత్య చేయటానికి త్వరపడతారు. కాబట్టి డు నాట్ బి డిసీవ్డ్, మోసపోకుడి. కొరింథీయులకు రాస్తూ 1వ పత్రిక 15:33లో అపొస్తలుడు పౌలు అంటున్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును. మనలను
చెడు ప్రవర్తన వైపునకు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించే వారితో ఒక్క క్షణం కూడా మనం నిలబడకూడదు, కూర్చుండకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు. ఎందుకంటే వారు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు. కాబట్టి నాట్ ఈవెన్ వన్ స్టెప్, ఒక్క అడుగు కూడా వారితో వెయ్యొద్దు అని సాల్మన్ ఈ మొదటి ఉపదేశంలో పాపుల యొక్క ప్రేరేపణకు నీవు తలొగ్గవద్దు, నీవు ఒప్పకుము అని ఇన్స్ట్రక్షన్ని ఇస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి భాగాన్ని మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాము, అనగా మండే ధ్యానం చేద్దాము. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, తండ్రి యొక్క ఉపదేశమును, తల్లి యొక్క బోధను త్రోసివేయవద్దు అని చెప్తున్నాడు ప్రభువా ప్రసంగి, లేదంటే జ్ఞానవంతుడైనటువంటి సోలమన్. ప్రభువా, ఇంకా అనేకమైనటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ని ఒక ఇల్యూజన్స్లోనికి ఏ విధంగా మేము నెట్టబడతాము, భ్రమలలోనికి ఏ విధంగా త్రోసివేయబడతాము అనే దానిని, పర్సనల్ బెనిఫిట్స్ ఆఫ్ సిన్ ఇలాగ ఉంటాయి అని ల్యూర్ చేసి సాతానుడు పాపులను ప్రేరేపించి వారి ద్వారా మామూలను పాడు చేయడానికి చూస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క ప్రజలందరూ కూడా నీ బిడ్డలైన వారిని మార్గం తప్పించడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. నాయన, మేము కూడా ప్రభువా ఇది అందరూ చేస్తున్నారు కదా అని మేము కూడా చేస్తూనే ఉన్నాము. కాబట్టి అందరినీ మీరు ఏ విధంగా అయితే సాతాను యొక్క బంధకములలో ఉన్న వారందరినీ కూడా నరకంలో పడేస్తారో అలాగే మమ్మల్ని కూడా పడవేస్తారన్న సంగతిని మేము మర్చిపోతూ ఉన్నాం. కనుక ప్రభువా, మీరు మమ్మలను ప్రత్యేకించుకున్నారని, ప్రత్యేకమైన జీవితాన్నే జీవించాలి కానీ లోకంతో కలిసిపోకూడదు అని, లోకాచారాలను పాటించకూడదు అని మీ వాక్యము మాకు స్పష్టంగా తెలియజేస్తుంది. మేము నాయన ఇటువంటి ట్రాప్స్లో పడిపోయే క్రైస్తవులంగా ఉండకుండానట్లు మా ప్రియులందరికీ మాకును సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి, పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా దేవుని యొక్క మాటలతో సాతానుని జయించడానికి మనందరికీ కూడా సహాయం చేయను గాక. ఆమేన్.